హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వి3 కబర్లు. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ఫెయింట్ లైన్ వస్తే దానికి అర్థం ఏమిటి, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టా కాదా, దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అన్నది ఎవరి లైఫ్లో ఉన్న ఒక మంచి సెలబ్రేషన్ లాంటిది. అంటే చాలామంది దాని గురించి ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ వెంటనే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునే అవైలబిలిటీ మనకి ప్రతిసారి ఉండకపోవచ్చు. అప్పుడు మనం జనరల్గా ఇనీషియల్ డేస్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. బట్ ఒక్కొక్కసారి దాని రిజల్ట్స్ అనేవి మనకి చాలా క్లియర్గా ఉండకపోవచ్చు. అంటే మనకి 2 డార్క్ లైన్స్ వచ్చేస్తే ఓకే, మనం అది కన్ఫర్మ్ అని అనుకుంటాము, హ్యాపీ. బట్ ఇన్ సమ్ కేసెస్ ఒకసారి టెస్ట్ లైన్ అనేది ఫెయింట్గా కూడా రావచ్చు. ఫెయింట్గా అంటే లైట్ కలర్లో, లైట్ పేల్ పింక్ కలర్ వస్తుంది. అప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఇది అసలు ప్రెగ్నెన్సీయా కాదా అని కట మనకి డౌట్ వస్తుంది. బట్ ఆ లైన్, టెస్ట్ లైన్ అనేది లైట్గా వచ్చినా డార్క్గా వచ్చినా అది 90% కేసెస్లో మాత్రం అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే. ఓన్లీ ఫ్యూ నెగిటివ్ కేసెస్ ఉంటాయి వేర్ మనకి ఇనీషియల్ డేస్లోనే మిస్క్యారేజ్ అయ్యి మనకి ఆ హెచ్సిజీ లెవెల్స్ మన బాడీలో ప్రెజెంట్ అయి ఉండడం వల్ల, ఇంకా సమ్ అదర్ కాజెస్, అంటే మేబీ టెస్ట్ కిట్ ఒక 5 minutes తర్వాత మీరు చూసుకుని 2 lines రావడం వల్ల, అలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫెయింట్ లైన్ వచ్చినా డార్క్ లైన్ వచ్చినా అది మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ లైన్ లైట్గా ఎందుకు వస్తుంది అని గురించి మాట్లాడుకుంటే, ఆ లైన్ అనేది మెయిన్ దేని వల్ల వస్తుంది, హెచ్సిజీ లెవెల్స్ అన్న దాని వల్ల వస్తుంది. ఇనిషియల్ డేస్లో హెచ్సిజీ లెవెల్స్ అనేవి, ఈ హెచ్సిజీ లెవెల్స్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యూ డేస్లో లెవెల్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి. అండ్ ఎవ్రీ 48 hours మల్టిప్లై అవుతాయి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే చూసుకున్నాము, మనకి లైట్ ఫెయింట్ లైన్ వచ్చింది. జస్ట్ ఒక 3-4 days తర్వాత, 2 days తర్వాత, వెడ్నెస్డే అయితే థర్స్డే చూసుకుంటే అది కన్ఫర్మ్గా డార్క్గా వస్తుంది. ఎందుకంటే 48 hours ఆ హెచ్సిజీ లెవెల్ అనేది మల్టిప్లై ఉంటుంది. లేదు మాకు ఇంకా డౌట్గా ఉంది అంటే మనం హాస్పిటల్కి విజిట్ చేస్తే కన్ఫర్మ్గా వాళ్ళు మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు, సీరమ్ హెచ్సిజీ టెస్ట్ అన్నది. దాంట్లో కూడా మనకి దాని లెవెల్స్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్తారు. బట్ మనము ఫీటల్ హార్ట్ రేట్ అనేది వచ్చే వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది అరౌండ్ మనకి 6 weeks ఆ టైంలో వస్తుంది. అప్పటి వరకు మనము అంత హోప్స్ మరీ ఎక్కువ పెంచుకోకుండా కొంచెం పాజిటివ్గా ఉండాలి. బట్ అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో లైన్ ఫెయింట్గా వచ్చింది, మాకు ప్రెగ్నెన్సీ రాలేదా అని అయితే బాధపడవలసిన అవసరం అయితే లేదు. అది 90% కేసెస్లో అది కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనే వస్తుంది. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ వి3 కబర్లు.